అందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మందికి ఎన్నో రకాల టేస్టీ డిషెస్ ను పరిచయం చేస్తున్న అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట ఈ రోజు ఖమ్మం వచ్చేసింది. ఖమ్మం శ్రీరామ హిల్స్ లో ఉంటున్న జ్యోతి గారు, విజయలక్ష్మి గారు ఈ రోజు మనకు రెండు టేస్టీ డిషెస్ ను పరిచయం చేయడానికి పిలిచారు. సో మరి వెళ్ళి వారు పరిచయం చేయబోయే ఆ డిషెస్ ఏంటో తెలుసుకుందాం. రండి. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? ఇద్దరు బాగున్నామండి. మీ పేరు? జ్యోతి అండి. మీ పేరండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. సో విజయలక్ష్మి అంటే విజయానికి లక్ష్మి కదా, లక్ష్మిలో ఒక లక్ష్మి విజయలక్ష్మి. అవునండి. ఇంట్లో అందరు అలాగే అంటారు మిమ్మల్ని, పేర్లోనే ఉంది కదా విజయం. అవునండి. సో ఏం చేస్తూ ఉంటారు విజయలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. SBI లైఫ్ అడ్వైజర్. మీరండి? హౌస్ వైఫ్ అండి. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? ఎక్స్ట్రా అంటే మామూలుగా వాసవి క్లబ్ అలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్. డాన్స్, సింగింగ్. ఓకే. సింగింగ్, డాన్స్ వచ్చా కొంచెం. ఓకే. మీకండి? కుట్లు, అల్లికలు అలాంటివి చేస్తూ ఉంటాము. శారీస్ డిజైన్, స్టిచ్చింగ్. సో వెరీ నైస్. ఇద్దరు యాక్టివ్ గానే ఉన్నారు. సో మరి ముందు ఐటమ్ ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ వంట చేస్తారు విజయలక్ష్మి గారు. కాకరకాయ తీపి పచ్చడి. కాకరకాయ తీపి పచ్చడి. కాకరకాయతో తీపి పచ్చడి ఏమన్నా యాడ్ చేస్తారా? షుగర్ కానీ బెల్లం కానీ? బెల్లము, చింతపండు వాటితో. ఓకే. కాకరకాయ తీపి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ ముక్కలు, బెల్లం, చింతపండు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, నూనె, పోపు దినుసులు, కొత్తిమీర, జీడిపప్పులు, ఉప్పు. విజయలక్ష్మి గారు మరి మొదలు పెడదామా వంట? చేద్దామండి. ముందేం చేయాలి? కాకరకాయలకి ఉప్పు, పసుపు వేసి ఒక 5 minutes ఉంచాలి. తీసుకోండి, చేద్దాం. ఫస్ట్ కాకరకాయ ముక్కలు తీసుకున్నాము, తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసాము. ఇప్పుడు కలుపుకోవాలండి బాగా. బాగా కలుపుకోవాలండి. 5 minutes ఇలా ఉంచాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించిన అయితే మనం ఇప్పుడు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. మీరిద్దరు ఏంటండి, ఫ్రెండ్సా, రిలేటివ్సా? ఫ్రెండ్స్. ఓకే. ఎలా ఫ్రెండ్స్ మీరు? ఒకే ఏరియాలో ఉంటారు. ఒకే ఏరియాలో. సో అలా నైబర్స్ అన్నమాట. నైబర్స్. ఆయిల్ వేడవ్వాలి కదా కొంచెం. ఏం చదువుకున్నారు జ్యోతి గారు? ఇంటర్ అండి. ఇంటర్ తర్వాత ఇంకా మ్యారేజ్ అయింది. పిల్లల? అవునండి, ఇద్దరు పాపలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంటర్ పాప, పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. సెకండ్ పాప 9th. ఖమ్మంలోనే చదువుతున్నారు ఇద్దరు? పెద్ద పాప విజయవాడ అండి, చిన్న పాప ఖమ్మం. ఓకే. మీకండి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఒక పాప, ఒక బాబు. వాళ్ళిద్దరు స్టడీస్? ఆ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 7th. సో మధ్యలో చిన్నవాడికి బాగా అల్లరికి ఉంటుంది కదా, చేస్తున్నాడా అల్లరి? చేస్తున్నాడు. సో ఆయిల్ వేడెక్కింది కదండి. అవునండి. ఏం చేయాలి ఇప్పుడు? పోపు గిన్నె వేయాలండి. జ్యోతి గారు, గోల్డ్ అంటే బాగా ఇష్టమా? అవునండి. హారం దగ్గరగా మెచ్చుకుంటుంది. సో ఏమేమి ఉన్నాయి మీకు గోల్డ్? ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయండి, ఒక డైమండ్ హారం తప్ప. ఓ, డైమండ్ హారం తప్ప. ఒకసారి ఈ రింగ్ చూడండి, మొత్తం ఫింగర్ అంతా కవర్ అయిపోయింది. సెట్ కదా ఇది? అవునండి. 3 వచ్చాయి, విత్ నెయిల్ కూడా వచ్చింది. దీని నెయిల్ పాలిష్ కూడా వస్తారా? కావాలంటే వేసుకోవచ్చండి, మన రియల్ గా గోల్డ్ చూపించడం కోసం అని ఇలా. అవును, చాలా బాగుంది. అంటే ఇందులో కలర్స్ కూడా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అండి. హారం కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. కొత్తగా తీసుకున్నారా? అంతకుముందు లేదండి, చాలా సంవత్సరాలు అవుతుంది. మ్యారేజ్ అప్పుడు తీసుకున్నారు. ఓకే. గోల్డ్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా బాగా రెడీ అయ్యారు. మీదండి మొత్తం రూబీస్ దాన్ని చేయించినట్టున్నారు కదా? కెంపులండి. బాగుంది. ఓకే. పోపు వేసాము ఫస్ట్ మనం, ఆయిల్ వేసి తర్వాత కాకరకాయ ముక్కలు వేయాలండి. సో కాకరకాయ ముక్కలకి ముందు మనం ఉప్పు, పసుపు యాడ్ చేసినప్పుడు కొంచెం లైట్ గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ పిండేసి ఇందులో వేసుకోవాలి కదా? అవునండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? టీచర్ జాబ్ అండి. టీచర్, గవర్నమెంట్ టీచర్. ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉంటారా? చెప్తుంటారండి. టీచింగ్ అంటే ఓన్లీ స్కూల్లో ఉన్నా మీకు కూడా ఏమైనా పాఠాలు చెప్తూ ఉంటారా? చెప్తూనే ఉంటారండి. మీకు కూడా పాఠాలు చెప్తూ ఉంటారు. మీకు అప్పుడు బోర్గా అనిపిస్తే అయితే వింటారా? వింటూ ఉంటామండి. అబ్బా పద్దాక నసిపెట్టకండి ఇంట్లో అంటారా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. అంటే విసిగించకుండా కొన్ని అవసరమైనప్పుడు చెప్తూ ఉంటారు. ఓకే, మంచి పని. తర్వాత అండి ఏం చేయాలి? చింతపండు నానబెట్టుకున్నామండి. అది చింతపండు పేస్ట్ చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసాము. చింతపండు నానబెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం. అవునండి. ఆ పేస్ట్ ఇది.
వేద్దామా? వేద్దామండి. పచ్చడి కదా, అందులోనూ కాకరకాయ చేదుగా ఉంటుంది, అందుకోసమని చింతపండు మనం బాగా దాన్ని నానబెట్టేస్తే మెత్తగా అవుతుంది. అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసాము. ఇప్పుడు కలుపుకుంటే కొంచెం అంతా పడుతుంది. అవునండి. ఓకే, తర్వాత ఏం యాడ్ చేయాలండి దీనికి? ఇది మళ్ళీ 2 minutes మగ్గాలండి. మగ్గాలా? సో ఇంకా అండి, మరి మీరు ఖాళీగా ఉన్నప్పుడు కుట్లు అల్లికలు అన్నారు కదా? అవునండి. మీ వరకే చేస్తున్నారా బయట? లేదండి, మా మడికే అండి. సో అందరు చూసిన వాళ్ళందరూ ఏ భలే చేసుకున్నావు, నాకు కూడా చేసి పెట్టవాలి వాళ్ళు అలా అడుగు చేసి పెడతానండి చెల్లికి. మా చెల్లి వాళ్ళు సౌదీ అరేబియాలో ఉంటారు. తను కూడా అసలు తనే ఈ ప్రోగ్రామ్ కి ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాము. తను వెళ్ళిపోయింది, నాకు వచ్చింది ఒకదానికి అయింది ఛాన్స్. ఓకే, సో తనకి పాపం టైం కుదరలేదు. సరిపోయింది కదా, 2 minutes మగ్గిపోయిందండి. ఇప్పుడు పసుపు ముక్కలకి ఆల్రెడీ వేసాము, మళ్ళీ కొంచెం వేసుకోవాలా? కొంచెం వేయాలండి. మీకు కూడా తెలుసా ఈ పచ్చడి? తెలుసండి. మీరు చేస్తుంటారు ఇలాంటివి? ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఉప్పు, సో ముక్కకి ఇందాక ఉప్పు వేసాం కదా, కొంచెం చూసుకుని పోతుంది కదండి వాటర్ లో, అంటే కొంచెం వేస్తున్నాను. ఓకే, సో మీరు ఫ్రెండ్స్ కదా, బయటికి వెళ్ళడం లేకపోతే ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు డాన్స్లు చేయడం అలా చేస్తుంటామండి. కిటీ పార్టీలు చేస్తుంటాము, తర్వాత ఉమెన్స్ డే చేస్తుంటాం. మార్చి 8న 31st నైట్ వనభోజనాల్లో అలా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వనభోజనాలు చాలా సందడిగా చేస్తుంటాము. 31st మెంబర్స్ లో వెళ్తూ ఉంటాము, కలుస్తూ ఉంటాం. ఇప్పుడు బెల్లం వేయాలండి. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. అందులో తీపి పచ్చడి కదా? అవునండి, పుల్లగా చేదుగా ఉంటుంది, మిక్సింగ్ అవుతుంది. చేదు కాకరకాయ చేదు, విజయలక్ష్మి గారు మరి సౌదీలో ఉంటారు కదా మీ సిస్టర్, అక్కడ నుంచి ఏమన్నా తీసుకురా అని చెప్తూ ఉంటారా సిస్టర్ కి? చెల్లె తెస్తూ ఉంటదండి. మీరు అడుక్కున్నారా? అక్కడ ఏం చదువుకుంటా? పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అలాంటివి తెస్తూ ఉంటారు ఎక్కువ. పిల్లలకి ఆడుకోవడానికి ఐటమ్స్ బాగుంటాయా? ఉడికినట్టేనా అండి? ఒక్కసారి కలపండి. ఇంకేమైనా వేయాలి ఇందులో? కారం వేయాలండి. కొంచెం చేదు కదండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే, అందులో పులుపు కూడా యాడ్ చేసాను కదా? అవునండి. నెక్స్ట్ అండి, ఇది కొంచెం దగ్గరికి రావాలండి. ఇది మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా అండి. అమ్మమ్మ దగ్గర? ఓకే, సో అప్పటి రోజుల్లోనే ఈ టేస్ట్లన్నీ కలిపి మిక్స్ చేసుకుని తిన్నారు అన్నమాట. ఇంకా స్పెషల్గా ఐటమ్స్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? టీవీలో జీ తెలుగులో చూస్తే అన్న వంటలు చేస్తూ ఉంటామండి. ఇంట్లో అమ్మమ్మ చెప్పినవి ఇంకేమైనా ఓల్డ్ రెసిపీస్ తెలుసా మీకు? కొన్ని తెలుసండి. ఎలాంటివి అసలు? అలా ఎలా ఉంటాయి ఓల్డ్ రెసిపీస్ అంటే? బచ్చల కూర, చల్లకూర అలా కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఆకుకూరలతో అలా. ఆకుకూరలు అంటే హెల్త్ కూడా మంచిది కదా, అది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అండి, మీరు ఏమైనా ట్రై చేస్తారా ఇంట్లో? చేస్తుంటామండి. ఎలాంటి టైప్స్? ఎక్కువ స్నాక్స్ లేకపోతే ఇలాంటివా? అంటే కిటీ పార్టీస్లలో ఫ్రెండ్స్ అందరం కలుస్తుంటాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ చెప్తుంటాం, అలా అందరం షేర్ చేసుకుని ట్రై చేస్తూ ఉంటాము. ఇది మంచి ఐడియా. ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అంటే ఈజీగా ఉంటుంది. అవునండి, రెడీ అయినట్టేనండి. రెడీ అయిపోయినట్టేనా? బౌల్లో వంపుకోవాలి. అంతే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? 7 ప్లేట్లకు తీసుకుందామని. అవునండి, తీసుకుందామండి. ఆల్రెడీ కొత్తిమీర క్యారెట్ తో డెకరేట్ చేశారు. కాకరకాయ తీపి పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. కాకరకాయ తీపి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూసేద్దాం. కాకరకాయ తీపి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, చింతపండు ఉల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, పోపు గింజలు, ఉప్పు, నూనె, కొత్తిమీర, జీడిపప్పు, బెల్లం. తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయ ముక్కలకు ఉప్పు, పసుపు రాసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు నూనె పోసి, నూనె కాగిన తర్వాత అందులో పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు కలిపిన కాకరకాయ ముక్కలు వేసి అవి 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు, ఉల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు వేసి అవి బాగా కలిసిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకుని జీడిపప్పు చల్లి క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ తీపి పచ్చడి టేస్ట్ చేయడానికి రెడీ.